ఇక మార్చి నెలలో ఇచ్చే పెన్షన్ల పంపిణీపై ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి పెన్షన్లకు సంబంధించి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. అంటే మార్చి నెలలో ఇచ్చే పెన్షన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకునే వారికి గమనిక. మార్చి నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షను ఈసారి ఫిబ్రవరి నెలలోనే అందించనున్నారు. మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28వ తేదీ అంటే శనివారం రోజునే వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులకు పెన్షన్ల పంపిణీ చేయనున్నారు. ఒకవేళ ఏవైనా కారణాలతో ఫిబ్రవరి 28వ తేదీన పెన్షన్ డబ్బులు తీసుకోలేకపోతే అలాంటి వారికి మార్చి 2వ తేదీన అంటే సోమవారం నాడు పెన్షన్ సొమ్ము అయితే అందిస్తారు. గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటి వద్దనే ఉదయం నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పథకం కింద ఏపీ ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ప్రతి నెల పెన్షన్ అయితే అందిస్తుంది. వృద్ధులు, వితంతువులకు ప్రతి నెల 4,000 పెన్షన్ అందిస్తున్నారు. దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందిస్తున్న ప్రభుత్వం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి 10,000 పెన్షన్ అయితే అందిస్తుంది. ప్రతి నెల సచివాలయాల సిబ్బంది ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే పెన్షన్ అందించేలా చర్యలు చేపడుతుంది. అయితే నెల 1వ తేదీ ఏదైనా సెలవు ఉంటే ఆ ముందు రోజే పెన్షన్లు అందిస్తున్నారు కూటమి ప్రభుత్వం. ఇక అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. ఇక ఈ క్రమంలోనే మార్చి 1వ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి 28వ తేదీనే పెన్షన్ అయితే అందించనున్నారు. ఈ మేరకు స్వర్ణ వార్డు సిబ్బందికి ఆదేశాలు వెళ్ళాయి. పెన్షన్ల పంపిణీకి అనుగుణంగా వారంతా ముందుగానే బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసుకొని అందుబాటులో ఉంచుకోవాల్సి ఉంటుంది. మరోవైపు ప్రతి నెల 1వ తేదీ జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు కూడా హాజరవుతూ వస్తున్నారు. ప్రతి నెల ఏదో ఒక జిల్లాలో తన చేతుల మీదుగా పెన్షన్లు అందిస్తున్నారు. ఆ కుటుంబాల బాగోగులు అడిగి తెలుసుకుంటున్నారు. అయితే ఈసారి ఏ జిల్లా పర్యటనకు వెళ్తారనేది అధికారులు వెల్లడించాల్సి ఉంది.